ఇంట్లో ఉన్న కొబ్బరి ముక్కలని ఇలా వేస్ట్ చేయకుండా కొబ్బరి పాలు చేసుకొని మన హెయిర్కి అప్లై చేసుకుంటే, చూడండి హెయిర్కి ఇలా అప్లై చేసుకుంటే మనకు చాలా హెయిర్ షైనింగ్గా వస్తుంది, సిల్కీగా వస్తుంది. దీంట్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి హెయిర్ స్పా లాగా చాలా పనిచేస్తుంది. చూడండి స్కాల్ఫీ కూడా బాగా పట్టించాలి. ఇలా నిండుగా అప్లై చేసుకొని ఒక ½ ఇలా ఉంచేసుకొని, అంటే మనకు టైమింగ్ ఇది ఎంతసేపు ఒక 1 అవర్ ఉంచుకున్నా ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే దీంట్లో ఏం కెమికల్ ఏమి ఉండదు, ఓన్లీ మన పచ్చి పాలు మాత్రమే కాబట్టి మిక్సీలో వేసి క్లాత్లో వేసి పిండానండి. జాలీలో కూడా మనం వడగట్టుకోవచ్చు. ఇలా మనం ఆయిల్ అప్లై చేసుకున్నట్టు ఫుల్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా మనము వీక్లీ వన్స్ చేసిన హెయిర్ చాలా బాగుంటుంది. ఎవరి హెయిర్కి ఎంత కావాలి అంటే అన్ని పాలు తీసుకోవచ్చండి. నా హెయిర్ మాత్రం పెద్దగా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ కొబ్బరి పాలు తీసుకున్నానండి. ఇది మనం పిల్లలకి కూడా పెట్టవచ్చు. హెయిర్ చాలా మాయిశ్చర్గా మంచిగా పనిచేస్తుందండి. ఎవరిమైనా పెట్టుకోవచ్చు ఇంట్లో. తర్వాత మనం షాంపూతో వాష్ చేయాలండి. షాంపూ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ప్లెయిన్ వాటర్ కూడా చేసుకోవచ్చు. నేను మాత్రం ఇలానే చేస్తానండి. నా హెయిర్ చూసారు కదా, చాలా బాగుంటుంది, హెల్దీగా కూడా కనిపిస్తుంది. బయట వచ్చే నేను కెమికల్స్ ఏం వాడనండి, అన్ని ఇంట్లో చిట్కాలే వాడతానండి. చూడండి లాంగ్గా షైనింగ్గా బాగుంటుందండి. ఇది మనం డైరెక్ట్ కొబ్బరి ముక్కలేనండి. నేను అవే చిన్న చిన్నగా చేసి మిక్సీలో వేసేసి కొంచెం వాటర్ వేసానండి. వాటర్ వేసుకొని పిండాను. ఇది చూసారా ఫుల్గా అప్లై చేశాను. తర్వాత నేను మాత్రం ఒక ½ అవర్ 40 minutes వెయిట్ చేస్తానండి. మనకి ఇంకా టైం ఉంటే 1 అవర్ కూడా వెయిట్ చేయొచ్చు. దీనివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు చూడండి స్మెల్ వస్తుంది, కోకోనట్ స్మెల్ చాలా వస్తుంది. ఇలా ఫుల్గా అప్లై చేసుకొని ఇలా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసి ఒక ½ అవర్ అలా పెట్టేసి చూడండి ఎంత వెట్టిగా ఉందో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.